అన్నదమ్ములు ఇది అంటే ఆత్మస్వరూపం, మనమంతా ఆత్మస్వరూపులము. నీకు అది తెలవట్లే. నేనెన్నో నా జన్మని చూసుకున్నా, శ్రీకృష్ణ పరమాత్మని నువ్వు చూసుకోవచ్చు. నువ్వు ధ్యానం చెయ్యి. ధ్యానం చేస్తే నీ జన్మలేంటి, నువ్వేంటి, ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు బంధువు, ఇప్పుడు కొడుకులు కావచ్చు, ఇది కావచ్చు అని అని ఉంటుంది. కానీ అవి ధ్యానం చేస్తే నీకు తెలుస్తుంది ఈ బాధ ఇది ఉండదు అనేది. అసలు ఆ భగవద్గీత ద్వారా నాకు రాను రాను ఆ ధైర్యము, ఇక ఏదొచ్చినా కూడా ఇక మనిషి అంటే ఒక తట్టుకునే స్టేబుల్. ఇట్లా ఒక్కోసారి అనిపిస్తారు, ఏంది అమ్మకి ఇట్లనే, నాన్న లేడు కదా, నాకు భర్త కూడా లేడు కదా, ఇట్లేంది బాగా అంటే ఆలోచన అనిపిస్తుంటుంది. కానీ మనం పైనుంచి ఏంటంటే ఎన్నో జన్మలు ఉంటాయి, మనం తీసుకొనే వస్తామంట. ఇప్పుడు చనిపోతాం కదా, పైకి వెళ్తాము, వెళ్ళాక మళ్ళీ కావాలి అంటే నీకు ఇది ఇప్పుడు ఒకే జన్మలో ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి. ఇప్పుడు అనుకుంటాము తనకి మంచిగా ఉంటుంది, నాకు మంచిగా ఉండదు, నాకేంది అంటే నేను ఒక 10 జన్మల్లో పడాల్సినవి కూడా ఇప్పుడే అనుభవిస్తాయి. అన్నీ తీసుకుంటా, తండ్రి లేకుండానైనా భర్త లేకుండానైనా ఇట్లా అన్నీ తీసుకొని ఎంచుకొని వస్తామనేది ఇక తెలుస్తుంది. కాబట్టి ధ్యానం చేస్తే పోతాయా అని అనుకుంటారు, కానీ ఇంకా కష్టాలు వస్తుంటాయి, పెడుతుంటారు మనకి ఇవన్నీ టెస్ట్లే, పరీక్షలే. కానీ ఏంటంటే ధైర్యం వస్తుంది. ఓ ఇది మనం తీసుకొని వచ్చినాం కదా, ఇది ఒక నాటకం కదా. ఒక సినిమా చూస్తే ఎట్లా ఒక 3 గంటల్లో ఒక నాటకం కదా. నేనైతే నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా, ఎంత నేను భయపడేదాన్ని అంటే ఇప్పుడు నాకు ఏదీ లేదు భయం. ఇది ఒక నాటకం, ఇది ఒక సినిమా. మనము ఇది వచ్చినాము అనుకోవచ్చు. మనకి ఊర్లో చూస్తే పోయి ఏందో ఏమై ఇప్పటిలాగా లేదు, భర్త లేకపోయినా ఏమి ఇది అంటే మనకి ఊర్లలో ఎట్లా అనుకుంటారు అంటే మన భాషలో చెప్తున్నా నేను. కానీ ఇందులోకి వచ్చినాక ఇవన్నీ అనిపించదు, మనం తీసుకొని వస్తాము. నిన్న లక్ష్మీ మేడం కూడా భర్త లేడు, కొడుకు పిల్లలు లేరు. అసలు ఆమె ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే అసలు ఏదైనా మనకి ఏంది ఇదంతా నేచర్ అంతా మనకు ఉంది కదా. ఏంది పిల్లలు లేరు, పిల్లలు సరిగ్గా ఉండట్లేదు. ఇప్పుడు కొంచెంమంది ఏంటంటే కొంచెంమంది బాగా చదువుతారు, కొంచెంమంది చదవరు. అంటే అది వాళ్ళ ప్రకారమే వస్తుంది అంతే. చదివే వాళ్ళు వాడు చదువుతుంది కదా, నా కొడుకు చదవట్లేదు కదా, లేదా వాళ్ళకి పెద్ద జాబ్ కదా, ఎందుకు అమెరికాలు పోయి ఆస్ట్రేలియాలు పోయి ఏముంటుంది. ఇక్కడ ఉండి ఇక్కడ మనకి ఏంది అసలు మనం ఎందుకు వచ్చినామో తెలుసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. మనం ఈ పని ఇది ఇప్పుడు పైన చెప్పొస్తామంట, ఈ శరీరం పోయినాక మళ్ళీ మన ఆత్మ వెళ్తుంది కదా బయటికి. నాకు కావాలి శరీరాన్ని ఇవ్వండి, ఈసారైనా నేను తెలుసుకుంటా. మరి నువ్వు తెలుసుకుంటున్నావా అంటే వస్తామంట. శరీరాన్ని ఇచ్చినాక వచ్చి ఇక్కడికి వచ్చి పుట్టిన కాంచేయండి, ఇక నాకు ఇల్లు కావాలి, నేను మంచి పెళ్లి చేసుకోవాలి, నేను కార్లలో తిరగాలి. ఇదే కానీ ఎందుకు వచ్చినామో, ఎందుకు పుడుతున్నామో, ఎందుకు వస్తున్నామో, ఇది ఈ ఆత్మ. ఇప్పుడు మనం ఈ బట్టలు ఎట్లా ధరిస్తామో శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది కదా, ఇది నయనం చిందంతి చేస్తా అని. అందులో భగవద్గీతలో నయనం దాటి పావక నా చైనం క్లేదయంత్యాప నా శోషయతి మారుక అంటే ఎన్నో ఇవి మనము ఈ బట్టల్ని ఎట్లా మారుస్తున్నామో ఈ శరీరాన్ని కూడా మనం మారుస్తున్నాం. ఈ ఆత్మ అనేది ఒకటే. ఆ ఆత్మని ఏం చేయాలంటే మనం ఆ పరమాత్మలో కలపాలంటే అసలు వచ్చిన దానికి తింటున్నామా ఉంటున్నామా అంటే బతకడానికి కొంచెం చేసుకోవాలి. పనులు చేయొద్దు, ఏది చేయొద్దు అని కాదు, కానీ ఎంత అవసరమో అంత చేయాలి. నాకు